సాధించును అని చెప్తుంది పతంజలి మహర్షి. ఇంకా పుణ్యాత్ములు ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, ప్రభాకర్ గురువు గారు కానీ, ఇప్పుడు కిషన్ గారు కానీ చప్పట్లు కొట్టడము, అవునా? ఇప్పటిదాకా మనం ఇంతకుముందు జయ అని అన్న జయ స్వాహ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో ఏంటిది ఇది? ఓం దగ్గరగా రండి, అవకాశం ఉంది చేయాలి. భర్గో దేవస్య ధీమహి దగ్గరగా విసరకండి, దయచేసి విసిరద్దు. ఇద్దరు పిల్లలు ఇంక పెద్ద ఖర్చులు ఏమున్నాయనకు నడుస్తాయి. విశ్వనాథ్ నడుస్తూనే ఉంటుంది, మస్తు చేస్తారు, అయ్యి చెప్తూనే ఉంటారు మస్తు. చెప్పిన ఏంటి అయినట్టే, అవునా? ఏంటిది? అసూయ కాదు, అభినందన తెలుపు. ఎవరైతే మంచి హోలీ శుభాకాంక్షలు సార్. మరి మనం అందరం వాతావరణంలో కలిసి ఒక చోట కలిసి ఆరోగ్యరీత్యా ప్రకృతికి సంబంధించిన మట్టి తీసుకొని దాంట్లో అనేక మనం ఔషధాలు కలిపి ఈరోజు మట్టి బాత్ చేసుకుంటాం సార్. అంటే కనీసం ఇది మనం 89 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి 84 నుంచి యోగా క్లాసులు ఇస్తూ అనేకమైన సెంటర్లు ఓపెన్ చేస్తూ వెళ్ళిపోతా ఉన్నాం ముంగటికి. అయితే దీంట్లో మా సేవలు మేము అందరికీ మేము సిద్ధంగా ఉన్నాం. కిషన్ సార్ కానీ, నేను కానీ, ఇంకా ప్రతి సెంటర్ నుంచి అందరూ కూడా సాధకులు మీకు సేవ అంటే యోగ సేవ, ఇటు మట్టి బాత్ సేవ, ఆయుర్వేద సేవ అందించడానికి అందరం కూడా మేము రెడీ ఉన్నాం. మీరందరూ కూడా యోగ సెంటర్లకు అంటే ఒకసారి 5:30కు ఉన్నాయి, ఒకసారి 6 గంటల నుంచి 7:30 దాకా ఉన్నాయి. మీరందరూ కూడా పొద్దున్నే యోగాభ్యాసంకి వచ్చి మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఇలా చూస్తున్నాం, కరోనా వచ్చింది, శవమును పెట్టి డబ్బులు దోసుకోవడం జరిగింది. మరి యోగాలు వచ్చిన తర్వాత ఇటు మానసికంగా శారీరకంగా రెండింటిని కూడా తెలుసుకొని కూడా తెలుస్తుంది. కాబట్టి జర దయచేసి మీరందరూ కూడా ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకొని మీరు యోగకు రావాలని మా యొక్క ప్రార్థన సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నెలకొక్కసారి సాధకులు చాలా అంటే అలా ఎట్లా ఉత్సాహం ఉన్నదంటే ప్రతి నెలకు ఒకసారి మనం మట్టి బాత్ చేసుకుందాం, ఏమైనా ఖర్చులు అయితే కూడా అందరం పెట్టుకున్నాం, అందరం వేసుకుందాం అని మాకు మాట ఇచ్చారు సార్. అదే పద్ధతితోని మళ్ళీ నెలకు కూడా ఇక్కడ మేము మట్టి బాత్ పెడతాం. ఇక్కడ అట్లనే కాకుండా కూడా ఆధ్యాత్మికంగా కొద్దిగా సంఘం కోసం, సమాజం కోసం, దేశం కోసం కూడా మాట్లాడుకునే అవసరం ఉన్నది మనకు ఇప్పుడు. లేకపోతే కష్టమవుతుంది. ఇవన్నింటిని ఎదుర్కొనగలిగి మనం సత్సంగం కూడా చేసుకోవాలి. ఇక్కడ వచ్చి మంచి వాతావరణం నుండి అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇంటి విషయం మాట్లాడాలి, ఒంటి విషయం మాట్లాడాలి, సంఘం కోసం, సమాజం కోసం, దేశం కోసం కూడా మాట్లాడే అవసరం ఉన్నది ఇప్పుడు ఖచ్చితంగా. ఇవన్నీ మాట్లాడుకొని మనం ఎట్లా ముందటికి పోయి ఇంకా జనానికి మనము మన సాంప్రదాయం, సంస్కృతి గురించి బోధించాలి. మరి అట్లా చెబుతూ అందరినీ కూడా ఆరోగ్యవంతులను చేస్తూ మరి ఆరోగ్య భారతంగా ముందటికి వెళ్దామని మీ అందరితో మనవి సార్.